స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు ఆయన మీరు దేవునితో మాట్లాడుకున్నారా? అలాగే దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? దేవుడు మీరు వాక్యములో నుంచి మిమ్మల్ని మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను ప్రతి దినము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఒక సహోదరుడిగా, ఆత్మీయుడిగా, తోటి విశ్వాసిగా మిమ్మల్ని అందరినీ బలపరుస్తుండగా ప్రతి ఒక్కరూను మరి దేవుని సన్నిధిలో దేవునితో మీరు గడపాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ మరి కాలాన్ని, సమయాన్ని, దినాలను మీరు పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ఏలయనగా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నట. అలాగే ఆకలి కొని ఉంటే వారిని మేలుతో నింపుతున్నానని నింపి ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డ అయితే మనం దేని విషయంలో ఆశ కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడనంటే దేవుణ్ణి గూర్చిన ఆశ మనలో ఉండాలి. ఎందుకంటే దేవుడు మనలో నివసించాలని, మనము దేవునితో ఉండాలని, మనము దేవుని కార్యాలు నిర్వర్తించే వారిగా ఉండాలని, మరి దేవునిలో ముందుకు సాగాలని ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిని గడపాలని ప్రతి క్రైస్తవుడు కలిగి మరి ఆశపడవలసిన మరి విషయాలు ఇవి గనక ప్రతి ఒక్కరూను దేవుని కోసం దేవుని సన్నిధిలో నివసించాలని ఆశపడండి. అయితే మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఏ విధంగా అంటే తన విశ్రాంతి చేత, తన మరి మహిమ చేత, తన మరి సన్నిధి కాంతి చేత, తన వాక్కు చేత నీ ప్రాణాన్ని తృప్తిపరిచి నిన్ను బలపరిచి ముందుకి తగిన జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడని మరి నేను తెలియచేస్తూ మరి అలాగే ఒకవేళ ఆకలి కొని అంటే ఒకవేళ లేమిలో ఉంటే, బాధల్లో ఉంటే, శోధనలో ఉంటే, వ్యాధులతో ఉంటే నీకు ఆయన మేలు చేసి నిన్ను మరి మేలుతో నింపుతానని మరి వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూను దేవునితో గడపడానికి, దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నీ జీవితంలో మరి నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరగాలని కానీ లేదా ఆశీర్వదించబడాలని ఆశ కాదు, కానీ దేవుడే నీతో ఉండాలని నువ్వు ఆశపడు. తద్వారా అనేకమైన మేలు నీకు కలుగుతాయని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానమనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనాలు. ఆశ కలిగ ప్రాణమును ప్రభా తృప్తిపరుస్తానని, ఆకలి కొని వారిని ప్రభా మేలుతో నింపుతానని మీరు వాగ్దానం చేస్తున్న ఎంతమంది ప్రభా ప్రార్థనలో ఎక్కువిస్తున్నారో, యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, అలాగే ప్రభా అనేకమైన యాప్ల ద్వారా నేను ప్రతి ఒక్కరు గ్రూపుల ద్వారా నేను ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో, షేర్ చేయడం ద్వారా వీక్షిస్తున్నారో, ప్రార్థనలు ఎక్కువిస్తున్నారో వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి మీరుండండి తండ్రి. నీకు స్తుతులు. ఎవరైనా రోగులుంటే సమయంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు, నేను చేతి పనులు అందు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, అప్పుల్లో ఉన్నవారికి అప్పులు తీర్చమని ప్రభా తీర్చే శక్తి నా బిడ్డలకు దయచేయమని, ఎవరెవరు డబ్బులైతే మధ్యలో ఇచ్చి చిక్కబడి ఉన్నాయో వారందరినీ నేను తిరిగి చుటకు సహాయం చేయమని తండ్రి అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మేలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఇంకా ఎంతమంది ప్రజలు నా తండ్రి నేను ఆయా అంశాల కోసం ప్రార్థిస్తే బాగుండు అని ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, కరుణించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి దినం పెళ్లి రోజులు కానీ నేను పుట్టినరోజులు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, అలాగే తండ్రి ఈ దినోని బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో
సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసునామమున పెట్టాడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు. నేను నా మట్టుకైతే నేను నమ్ముతున్నాను. మీరును ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది అని మీరు ఒకవేళ విశ్వసించగలిగితే, మరి నమ్మకం ఉంచగలిగితే, దేవుడు ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చబోతున్నాడు కనుక అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.